నుంచి మీదికి వెళ్ళి అక్కడ పైనుంచి కూడా పార్క్ చేసుకోవచ్చు. పైన సెంటర్లోకి వచ్చింది ఇక్కడ చూడండి. ఏమైనా దమ్కొచ్చిరా మొత్తం చాలా చూడండి. ఇక్కడ పిల్లలు ఆడుకుంటారు. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము దుబాయ్ నుంచి వెళ్ళైతే కల్బాకి వెళ్తున్నాము. సో అక్కడైతే ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అయినటువంటి హ్యాంగింగ్ గార్డెన్ సో అది ఉంది. సో నేనైతే ఈరోజు మొత్తం వీడియోలో మొత్తం కవర్ చేస్తా. అక్కడైతే కిడ్స్ ఆడుకుంటుంది కానీ జలపాతం కానీ సో ఇవన్నీ అయితే మెయిన్ అట్రాక్షన్ ఏరియా అన్నట్టు అక్కడ. సో దుబాయ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 130 to 120 కిలోమీటర్స్ వస్తుంది. సో మేము ఇప్పుడైతే స్టార్ట్ అయినాము. ఈరోజు అయితే నేను వీడియో మొత్తం కవర్ చేస్తా. అక్కడ లాస్ట్ వరకు చూడండి వీడియోని అయితే. ఇది పెద్ద టనల్. ఇది చూడండి కొత్తగా అయింది. సర్జాది కల్బా టనల్ అన్నట్టు. ఇది చూడండి 450 మీటర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది ఈ టనల్. చూడండి దగ్గర దాకా వచ్చినాం. ఇక నియర్ ఇక ఆల్మోస్ట్ ఒక 4 కిలోమీటర్ ఉన్నది. ఇంకా మొత్తం ఇక్కడ పచ్చదనం ఉన్నది, పచ్చదనం పరిశుభ్రత. ఇక రోడ్ల మీద రౌండ్ అబుల్ కూడా ఎట్లా మొత్తం పూలు, కలర్ కలర్ పూలు ఉన్నాయి. ఇక్కడ కలర్ కలర్ పూలతోటి రోడ్ అయితే ఏదో కొత్తగా వేసిన రోడ్, ఇంతకుముందు లేదా కలిసి. ఇక ఫైనల్గా అయితే హ్యాంగింగ్ గార్డెన్స్కి వచ్చినాము. చూడండి హ్యాంగింగ్ గార్డెన్ అంటే ఏం లేదు, మనం వేలాడైజ్ అయ్యే గార్డెన్ అన్నట్టు. సో ఎట్లా వేలాడ ఫైనల్గా అయితే వచ్చినాం ఇక్కడికి. రీచ్ అయినాం ఇప్పుడే. పార్కింగ్ ఇక్కడ 5 అన్నమాట ఫర్ 1 అవర్కు. అరుణ్ భాయ్ హాయ్ బోలో. చిటి హాయ్ చెప్పరా. ఇదంతా పార్కింగ్ ఇక్కడ. సో పార్కింగ్ తక్కువనే ఉంది. సో ఏంది ఇదంతా చాలామంది వచ్చారు చూడు. చూడండి ఎంట్రన్స్ టైమింగ్ అయితే మార్నింగ్ 6 AM to 12 midnight దాకా. దీని టికెట్ ధర వచ్చేసి అయితే 5 dirhams ఓన్లీ. ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఎంట్రీ కానీ. సో టికెట్లో ఒకదానికైతే 5 dirhams ఓన్లీ ఒక పర్ పర్సన్కు. చూడండి మొత్తం గ్రీనర్ ఉన్నది ఇక్కడ, చాలా గ్రీనర్. చూడండి మొత్తం ఇక్కడ అంతా గ్రీనర్ ఉన్నది. ఇదంతా ఆర్టిఫిషియల్ అన్నట్టు, చుట్టుపక్కల కొండలు చెక్కి చేసినట్టే ఇప్పుడు. సో ఇంతమంది అయితే లేదు. సో రీసెంట్లీగానే ఓపెన్ అయింది ఇక్కడ. చాలామంది అయితే వస్తారు. చూడండి ఇగో చాలా బాగుంది ఇక్కడైతే. మధ్య మధ్యలో కూర్చుంటున్నందుకు ఏంటి చాలా అంటే చాలా బాగుంది. ఫ్లవర్స్ తోటి వెళ్తున్నాం ముందుకు. చూసుకుంటే మనకి ఇక్కడ హ్యాంగింగ్ గార్డెన్ అది. సో అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, గార్డెన్ ఉంది, కిడ్స్ ప్లే ఏరియా అక్కడ అటు సైడ్ ఉంది అన్నట్టు. ఇక్కడ చూసుకుంటే చూడండి ఫోటోలు దిగేందుకు. ఇక్కడ ఒక రెస్టారెంట్ అది, బీరూట్ రెస్టారెంట్ అని. సో హబీబీ బీరూట్ రెస్టారెంట్ అని ఉన్నది, లెబనన్ రెస్టారెంట్. చాలామంది అయితే రెస్టారెంట్లో కూర్చున్నారు అక్కడ. చూడండి ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ ఇవి. ఇక్కడ నుంచి వెళ్ళి మొత్తం చూడండి మొత్తం ఇది ప్లే ఏరియా, అటు కూడా ప్లే ఏరియా. సో ఇదంతా హ్యాంగింగ్ గార్డెన్ అన్నట్టు. సో మీదికి ఎక్కుతారు అక్కడ ఎక్కేటోళ్ళు. చూడండి ఇదంతా అదే. వావ్ చాలా బాగుంది. చూడండి అంతా వాటర్ ఫాల్స్. సో అంతా కనిపించే అంతా గార్డెన్ అన్నట్టు. సో మీద దాకున్నా అక్కడ గార్డెన్, అన్ని గార్డెన్. సో చిన్నపిల్లలు ఇట్లా వస్తారు. హాయ్ హాయ్. ఇక్కడ వాటరు అక్కడ నుంచి మీదికి వెళ్ళి అక్కడ పైనుంచి కూడా పార్క్ చేసుకోవచ్చు, పైనుంచి కూడా రావచ్చు. సో మేమైతే ఇట్లా వచ్చినాం కాబట్టి ఇట్లా మళ్ళీ కిందికి వెళ్ళొచ్చు ఇట్లా అన్నట్టు. చూస్తాం మేము అక్కడ దాకా. మమ్మల్ని అయితే ఫోటో తీసుకోవచ్చు ప్రజెంట్. సో మొత్తం గ్రీనరీ ఉన్నది కాబట్టి ఇక్కడ. ఎందుకంటే చుట్టుపక్కల గుట్టలు చూసినావా అన్నీ ఎండిపోయినట్టు ఉన్నాయి కదా. ఒక్కటి ఈ ఏరియా మాత్రం ఫుల్ గ్రీనరీ ఉంది ఇక్కడ. కంప్లీట్ గ్రీనరీ ఉంది అన్నట్టు ఇక్కడ.
ఇట్లా మీ దాకా ఎక్కువ ఉన్నది కంచెలు అక్కడ దాకా ఎక్కుతున్నాం అన్నది. సో ఇవన్నీ చూడండి కంచెలు ఎక్కువ. సో మళ్ళీ పక్కన ఇక్కడ గ్రీనరీగా ఇక్కడ క్లైమేట్ కూడా చాలా తక్కువ ఉంది, ఎండలు ఏం లేదు ఇక్కడైతే. ఇప్పుడు డిసెంబర్ చలికాలం కాబట్టి చల్లగా ఉంది మొత్తం అయితే ఇక్కడ. దమ్ముగాత్తురు చూడు ఉండదు. దమ్ముకొచ్చింది బ్రదర్స్. సో ఇది వచ్చాం మన మోతికా చెట్టు లెక్క ఉన్నది, మోతికాకు లెక్క కాదు కాకపోతే. సో కూర్చుందాం అయితే ఇక్కడ పెట్టేది ఇక్కడ చూడండి. సో అక్కడి నుంచి వెళ్ళి మనం అక్కడ దాకా వెళ్ళొచ్చు దాకా, కానీ సెంటర్ దాకా వచ్చింది ఇక్కడ చూడండి. మనం ఇంటికాడ పేపర్ ఫ్లవర్స్ అంటారు, అది ఇక్కడ ఉన్నాయి. ఎక్కడ నేర చెట్లు అక్కడ నేర చెట్లు అవును, నేర చెట్లకు ఉన్నాయి. అన్నీ పెట్టిరు చెట్లు ఇట్లా మంచిగా ఉంది గ్రీన్గా. కొద్దిగా ప్రశాంతత కావాలనుకుంటే ఇట్లాంటి ఏరియా రావాలంతే. ఏమైనా దమ్కొచ్చిరా మొత్తం చాలా తింపి సంపుతున్నావు. సో అలాగే కచ్చిరు మీదికి దమ్కొచ్చారు ఆల్రెడీ. సో అంతా సేమ్ ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా. ఇట్లా వాటర్ ఫాల్స్ పక్క పంటి స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ యాపపుల్ల. సో దిగేసినాం అక్కడికి వెళ్ళి. ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి ఆ లెఫ్ట్ సైడ్లో, అండ్ ఇక్కడ కూడా కిడ్స్ ప్లేయర్ ఉన్నది కొద్దిగా అంత అన్నట్టు. సో అక్కడక్కడ పెద్దగా ఉన్నాయి అన్నట్టు. సో అక్కడికి వెళ్ళి ఏంటి ఇదంతా అదే. సో ఇక్కడ కిడ్స్ ప్లే ఏరియా ఉంది. అవును, అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ దాకా ట్రైన్ కూడా నడుస్తుంది కావచ్చు. ప్రజెంట్ అయితే బంద్ ఉన్నది, ఏంటి ట్రైన్ స్టేషన్ 2 ఉన్నది ఇక్కడ. సో అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి బగ్గీలు అయితే వస్తున్నాయి ఈ రోడ్లో. సో ఏంటి ఇక్కడ కూడా కిడ్స్కు ప్లే ఏరియా ఉంది, అండ్ కాఫీ షాప్ ఇట్లా అన్నీ ఉన్నాయి అన్నట్టు ఇక్కడ. చూడండి ఇక్కడ పిల్లలు ఆడుకుంటారు. సో ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, అండ్ అక్కడ మీద కనిపిస్తుంది చూడండి అది రెస్టారెంట్. సో అక్కడ కూడా తినచ్చు. ఇక్కడ చూడండి టీ కానీ ఐస్ క్రీమ్ కానీ ఇక్కడ కూడా అమ్ముతారు. సో ఇది పిల్లల ఏరియా, బయట పార్కింగ్ మళ్ళీ. సో అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ ట్రైన్ స్టేషన్ 2 ఉంది చూడండి ఇదంతా. ఈ ఏరియాలో అయితే వాతావరణం చాలా చల్లగా ఉంది, మొత్తం కూలింగ్ ఉంది చూడండి. చల్లగా గాలి వస్తుంది ఇవాళ, మంచిగా ఉంది వాతావరణం అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుంది మొత్తం గ్రీనరీ. ఇక్కడ కూడా పిల్లలు ఆడుకుంటానికి చాలా బాగుంది, పెద్ద ఉంది ఏరియా చూడండి. ఇక ఫుడ్ తినట్టు తింటారు చూడండి. సో అక్కడ దాకా అన్నట్టుగా అక్కడ స్టేషన్ నెంబర్ ట్రైన్ నెంబర్ 1 అన్నట్టు. ఇదేమో రెస్టారెంట్. సో ఇదంతా రెస్టారెంట్ చూడండి. గార్డెన్ ఇక్కడ మస్తు ఉంది ఇక్కడ, ఎందుకంటే అన్నీ ఎక్కడ వేసిన ఫ్లవర్స్ కానీ ఇది కానీ చాలా బాగుంది చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కూడా అండి పిల్లలు ఆడుకుందానికి. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ దాకా మొత్తం ఉన్నది. సో ఐ థింక్ బంద్ ఉన్నది తెలియదు, ఎవరైతే లేరు అక్కడ కనిపిస్తారు. సో అయిపోయింది ఇప్పటికైతే. సో ఆల్మోస్ట్ ఇక అక్కడ దాకా పోయొచ్చినాం, అయిపోయింది. అంత సేమ్ ఉంది, అందరు నీకు ఎక్కుతారు కిందికి వస్తారు. సో ఫైనల్ అయితే అయిపోయింది. మేము కూడా వెళ్తున్నాం, టైం అవుతుంది. ఇందులో అన్లిమిటెడ్, ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఎంతసేపు ఉండొచ్చు, టైం అట్లా ఏం లేదు. వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.